బ్రేకింగ్ న్యూస్. చిత్తూరులోని గాంధీ రోడ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. 2 తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంటి యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 2 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా 2 దొంగలు భవనంలోనే ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పొగ బాంబులను కూడా పట్టుకొచ్చారు. భవనంలో ఉన్న 2 దొంగలను పట్టుకునేందుకు ఆక్టోపస్ బృందాలను రంగంలోకి దింపుతున్నారు. దొంగలు ఓ బ్యాంకులో దోపిడీకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తిరుపతి నుంచి మా రిపోర్టర్ గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, చిత్తూరులోని ఓ ఇంట్లో దొంగలు చొరబడినట్లుగా తెలుస్తోంది. వారి వద్ద 2 గన్లను కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం లభిస్తోంది. అసలు దొంగలు ఎవరై ఉండవచ్చు? వారిని ఏమైనా నక్సలైట్స్ కావచ్చు, ఉగ్రవాదులుగా ఏమైనా గుర్తిస్తున్నారా పోలీసులు? అంటే వారి వద్ద గన్స్ ని కూడా పోలీసులు గుర్తించారు. అలాగే ఏదో స్మోక్ బాంబ్స్ కూడా వాళ్ళ వద్ద ఉన్నట్లుగా కూడా సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, అయితే చిత్తూరు నగరంలో ఉన్న గాంధీ నగర్ లక్ష్మీ ట్యాక్స్ పుష్పాకిల్స్ వరల్లో దాదాపు 6 మంది కూడా సరే తుపాకులతో చొరబడి ఒక ఇంట్లో కూడా ప్రవేశించే పరిస్థితి. ఏదైతే లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమానిపై కూడా సరే దాడి చేసిన పరిస్థితి. రక్త గాయాల మధ్య కూడా సరే ఆయన బయటకు పరిగెత్తు రోజుకోరావడంతో దగ్గరగా అరుపులు వేయడంతో కూడా సరే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే చొరబడి అక్కడ బయట ఒక 4 లోపల ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సరే పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. వెంటనే స్థానికులు పోలీసులు సమాచారం అందించడంతో కూడా సరే అయితే పోలీసులు కూడా అక్కడ ఎస్పీతో పాటు అక్కడ మిగతా అధికారులు కూడా సరే అక్కడ రావడం ఒక జల్లెడి పట్టే వాతావరణం అయితే హైడ్రామా అయితే క్రియేట్ చేసే చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ప్రాంతాల్లో లోపల తుపాకులు ఉన్నాయి, వస్తే ఇబ్బంది పెడతామంటూ ఉంటే కూడా పోలీసులు చాకచక్యంగా కూడా సరే అయితే వాళ్ళని బయటికి వచ్చి లొంగిపోవాలంటూ కూడా సరే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఆ యొక్క ఓమ్ని వ్యాన్ లో వచ్చినట్టయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఆ యొక్క ఏదో దొంగలను కూడా సరే స్థానికులు అక్కడ కట్టి పారేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సరే అక్కడ పోలీసు బలగాలని చేరుకున్నాయి. ఏదైతే చిత్తూరు నగరం లాంటి లక్ష్మీ ట్యాక్స్ హాల్ లో ఈ యొక్క ఘటన జరిగిన పరిస్థితి ఉంది. అయితే జిల్లా ఎస్పీ మణికంఠ చౌదరి ఇక్కడికి రావడం ఆ యొక్క ఉన్న పోలీసు బలగాలన్నీ దింపి కూడా సరే మోహరించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎట్టకేలు కూడా సరే ఇప్పటి వరకు 6 మందిని అయితే పట్టుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి బుల్లెట్లు తో పాటు ఆ గన్లు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ యొక్క కాంప్లెక్స్ లోనే అక్కడే పక్కనే బ్యాంక్ ఉండడంతో అసలు బ్యాంక్ కోసం వచ్చారా లేకపోతే వీళ్ళ కోసం వచ్చారా, అసలు ఏంటి వీళ్ళు ప్లాన్ అంటే కూడా అర్థం కాని పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా సరే ఒక హై టెన్షన్ అయితే క్రియేట్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎట్టకేలు కూడా సరే స్థానికులు వీళ్ళు పట్టుకోవడం పోలీసులు కూడా అప్పగించారు. అయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే సమాచారం కోసం కూడా సరే పోలీసులు క్లూస్ టీమ్స్ కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద అయితే జిల్లాలో చిత్తూరు నగరంలో కూడా గతంలో చెడ్డీ గ్యాంగ్ కావచ్చు లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క గ్యాంగ్ కూడా సరే వీళ్ళు దాదాపు 10 మంది ఉంటారని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వచ్చింది 10 మంది 6 మంది అనేది క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే 6 మందిని కూడా సరే అదుపులో తీసుకున్నారు. అయితే దొంగలు తమిళనాడుకి చెందినటువంటి ఓమ్ని వ్యాన్ లో దొంగతనం రావడం జరిగింది. అందులో ఉన్నట్టు అయితే కత్తులను హ్యాండ్ బ్లౌజులను కూడా సరే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టయితే కూడా మనకు అయితే సమాచారం అందుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే IDBI బ్యాంకు ఏదైతే కింద ఉండడం ఆ పైన వీళ్ళు ఉండడం అసలు వాళ్ళ కోసం వచ్చారా లేదా బ్యాంకు దొంగతనానికి వచ్చారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం చిత్తూరులో ఉంది. గిరినాథ్, మరి అక్కడ బుల్లెట్లు కాల్పుల సమయంలో ఎవరికైనా గాయాలయ్యాయా? రైట్, ఏదైతే ఎవరికైతే గాయాలు కాని పరిస్థితి అయితే కత్తితో దాడి చేసినప్పుడైతే ఆ రక్తం మరపులు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ యొక్క తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డుపైకి రావడం, దగ్గరగా యజమాని అరవడం, తర్వాత స్థానికులంతా గుమిజూడి వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఎట్టకేలకు పోలీసులు సకాలంలో స్పందించారు కాబట్టి ఒక పెద్ద ప్రమాదం అయితే నగరంలో తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిత్తూరు అనగానే అసలు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఒక పేరుగాంచిన నగరం. ఆ యొక్క నగరంలో కూడా ఉదయాన్నే ఇలాంటి సంఘటన జరగడం, వేలాది మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సరే ఒక ప్రాంతానికి చేరుకోవడం, అదే విధంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోలీసు బలగాల్ని పూర్తి స్థాయిలో దింపి ఏదైతే వాళ్ళ దగ్గర ఏదైతే తుపాకులు ఉన్న నేపథ్యంలో కూడా సరే ఎవరికైనా హాని చేయనీయకుండా కూడా సరే వాళ్ళు చాకచక్యంగా కూడా సరే పోలీసులు వాళ్ళని పట్టుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది చిత్తూరులో.
రైట్ గిడ్నా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.